మీరు ఈ జపనీస్ వాకింగ్ టెక్నిక్ గురించి విన్నారా? విచ్ ఇస్ 2 times మోర్ ఎఫెక్టివ్ దాన్ యువర్ సింపుల్ వాకింగ్. ఈ జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్ అనేది మనం 30 minutes వరకు చేస్తాము, విచ్ ఇంక్లూడ్స్ 3 minutes మీరు ఫాస్ట్ పేస్డ్ వాకింగ్ చేస్తారు, విచ్ ఈస్ ఈక్వల్ టు 70% ఆఫ్ యువర్ హార్ట్ రేట్, అండ్ 3 minutes అనేది స్లో వాకింగ్ చేస్తారు, విచ్ ఈస్ ఈక్వల్ టు 40% యువర్ హార్ట్ రేట్. సో ఇది మనం 10 cycles చేస్తాము ఫర్ 30 minutes అండ్ ఇన్ ఏ వీక్ 4 times చేస్తాం. ఈ వాకింగ్ టెక్నిక్ కోసం మీకు ఎలాంటి ఎక్విప్మెంట్ అవసరం లేదు, జస్ట్ మీ షూస్ అండ్ వాకింగ్ ట్రాక్ అండ్ టైం ఉంటే చాలు. 2007లో వచ్చిన ఒక స్టడీ ప్రకారం 246 అడల్ట్స్ని తీసుకున్నారు. ఒక గ్రూప్కి ఇంటర్వెల్ వాకింగ్ ఇచ్చారు అండ్ ఒక గ్రూప్కి సింపుల్ వాకింగ్ ఇచ్చారు. ఏ గ్రూప్ అయితే ఇంటర్వెల్ వాకింగ్ చేసిందో వాళ్ళ ఎరోబిక్ కెపాసిటీ అనేది 14% పెరిగింది, వాళ్ళ లోవర్ బాడీ స్ట్రెంగ్త్ అనేది 17% పెరిగింది, అండ్ వాళ్ళ బ్లడ్ ప్రెషర్ కూడా చాలా తక్కువైంది కంపారిటివ్ టు సింపుల్ వాకింగ్. ఈ వాకింగ్ అనేది మన హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ టెక్నిక్ కూడా వెరీ సిమిలర్. ఇందులో మీ మెటబాలిజం కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీ ఫ్యాట్ లాస్ కూడా కొంచెం ర్యాపిడ్గా అవుతుంది. నెక్స్ట్ టైం మీరు కూడా ఈ సింపుల్ వాకింగ్ బదులు జపనీస్ వాకింగ్ టెక్నిక్ ట్రై చేసి చూడండి. మీ ఎరోబిక్ కెపాసిటీ పెరుగుతుంది, మెటబాలిజం పెరుగుతుంది అండ్ మీ బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. అండ్ నన్ను కూడా ఫాలో చేసేయండి.